మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు యాదగిరిగుట్ట వాకింగ్ తర్వాత ఇక్కడ టెంపుల్ కూడా సందర్శించాడు. ప్రస్తుతం భువనగిరి భాజపా అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ మనతో ఉన్నారు. అతన్ని అడిగి ప్రచారానికి సంబంధించి విషయిస్తారు. సార్, ఎలా సాగుతుంది మీ ప్రచారం? ఈరోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి కటాక్షంతో మోడీ గారి బలం, ప్రజల బలగం, ఈ రెండింటితోని అద్భుతంగా నడుస్తుంది. ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది: పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూర ఉండాలి. ఇది మోడీ గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు దేశానికి ఆత్మగౌరవం తీసుకురావడం జరిగింది. ఈరోజు బూర నరసయ్య గౌడ్ గత ఎంపీగా ఉన్నప్పుడు కాళోజీ అన్నట్లు ఏం చేశాడు ఉన్నప్పుడు, ఈరోజు 9,000 కోట్ల నిధులతో నవరత్నాలు, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, అండర్ పాస్, పాస్పోర్ట్ కేంద్ర, ఎంఎంటీఎస్, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, కులవృత్తుల భవన్స్, నర్సన్న బీమా, కుటుంబానికి ధీమా, అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ జనగాము, లేకుంటే పాలిటెక్నిక్ కాలేజు చర్యాల, అదేవిధంగా దండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్, కొంగరకాలంలో ఫాక్స్కాన్ కంపెనీ, ఇవన్నీ ఒక ఎంపీగా ఉన్నప్పుడు గతంలో ఏ ఎంపీ చేయనటువంటి అభివృద్ధి చేశారు. కాబట్టి ఢిల్లీలో మోడీ 400 సీట్ల మెజార్టీతో రావాలి. ఇక్కడ భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ రావాలని కోరిక ఉంది. అదేవిధంగా మా మీడియా మిత్రులు కూడా అందరూ, చిన్న పెద్ద అందరూ ఏంటంటే, ఒక బూర నరసయ్య గౌడ్ మంచి వ్యక్తి, ఒక డాక్టరు, నిస్వార్థపరుడు, హానెస్ట్ పొలిటీషియన్ అండ్ నిత్యం 24 అవర్స్ ఆన్ డ్యూటీ ఉంటాడు. అలాంటి వ్యక్తి గతంలో కోల్పోయాము, బాధపడుతున్నాం, మళ్ళీ గెలిపిస్తామనే ధైర్యం కల్పిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఈ భువనగిరి పార్లమెంట్లో మీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు సార్. కాబట్టి అంటే మీ 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్, ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయినప్పటికీ మీ ప్రచార అస్త్రాలు ఏమై ఉండబోతున్నాయి? మా ప్రచార అస్తమైంది ఇక్కడ ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్తుంటాను, ప్రజలు ఓట్లేస్తే హీరోలు, లేకుంటే జీరోలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. కల్లబొల్లి కబుర్లు, అభూత కల్పన, మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని వాళ్ళు సొమ్ము చేసుకొని ప్రభుత్వంలోకి వచ్చారు. ఈరోజు మొదటి వాక్యం, 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నది తుంగలు తొక్కారు. రైతు బంధు కాదు, రైతు భరోసా 15,000 ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తాము, కౌలు రైతులకు 12,000 ఇస్తామని తుంగలో తొక్కడం జరిగింది. ఈరోజు కొండనాలిక మందేస్తే వందనాలిక ఓడినట్లు ఉన్న రైతు బంధుకే గతి లేదు. కరెంటు కష్టాలు వచ్చాయి, పొలాలు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పలిగిపోతున్నాయి. ఇది కాంగ్రెస్ యొక్క అచీవ్మెంట్. అందుకొరకు ఈరోజు కాంగ్రెస్ని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎన్నిక మళ్ళీ జరిపితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు 30 సీట్ల కంటే ఎక్కువ రావు. ఈరోజు ఎన్నిక జరిపితే అసెంబ్లీకి కాంగ్రెస్కు 25 నుంచి 30 సీట్లు కూడా రావు. ఇది వాస్తవం. బీజేపీ కనీసం 60 నుంచి 70 సీట్లు వస్తాయి. ఇది వాస్తవం. ఈరోజు భువనగిరిలో కనీసం 3 నుంచి 4 లక్షల మెజార్టీతో బీజేపీ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 12కు తక్కువ కాకుండా బీజేపీ ఎంపీ సీటు గెలవబోతుంది. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, కేంద్ర పథకాలు గ్రామాన చేరట్లేదని చెప్తున్నారు సార్. అదేవిధంగా ఎయిమ్స్ తెచ్చినటువంటి ఘనత మీకు, ఎయిమ్స్గా మార్చిన ఘనత మీరు ఎంపీ ఉన్నప్పుడే దక్కింది సార్. అదేవిధంగా మోడీ గారు వర్చువల్గా మొన్న 69 కోట్లు భువనగిరి కోట కూడా కేటాయించారు సార్. మరి ఈ కేంద్ర పథకాలు గ్రామాన ఎందుకు చేరడం లేదు సార్? నిజంగా చెప్పాలంటే గ్రామాన కాదు, వీధిన చేరుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామంలో, అర్బన్ ఏరియాలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధి పని, మోరీ అయినా, సీసీ రోడ్ అయినా, మరుగుదొడ్డి అయినా, ఉచిత రేషన్ అయినా, ఉచిత వ్యాక్సిన్ అయినా, మరుగుదొడ్డి అయినా, ఎల్ఈడి బల్బ్స్ అయినా, ప్రకృతి వనం అయినా, పల్లె ప్రగతి అయినా, శ్మశాన వాటికైనా, రైతు వేదిక అయినా, రైతులకు ఎకరాకు 18,000 నుంచి 20,000 ఎరువుల సబ్సిడీ అయినా, ప్రతి గింజ కొనేదైనా, మహిళలకు ఇచ్చే రుణ సబ్సిడీ అయినా, విశ్వకర్మ యోజన అయినా, స్వనిధి యోజన అయినా, ముద్రా లోన్ అయినా, 40 కోట్ల మందికి బ్యాంకు లోన్ అయినా, మహిళలను 2 కోట్ల మందికి లక్షాధికారులు చేసే పథకం అయినా, ప్రతిదీ మోడీ గారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు? అప్పు, సిప్పు, డప్పు.
అప్పు సిప్పు డప్పు గతంలో వాళ్ళు చేశారు. ధరణి ఇంకోటి మీ దగ్గర చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం అంటే ఫస్ట్ ధరణి రద్దు చేయి. ఆయన దోసుకున్నాడు ధరణి, ఈయనకు ఇదే బాగుంది. ఆయన దారి వేసిండు కదా దోసుకోవడానికి, ఈయన రహదారి నిర్మిస్తున్నాడు. ఆ రోజు ఏం చేసిండు, ఎల్ఆర్ఎస్ ₹1 లేకుండా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాడు. 25 లక్షల మంది ఉన్నారు. ఈ రోజు ముక్కుపండి మళ్ళా 11% మీరు కడితేనే రెగ్యులరైజ్ చేస్తాం అని 25,000 కోట్లకు దొబ్బటానికి మరి ఈ ప్రభుత్వం పథకం వేసింది. అదే విధంగా రైతులకు అనేక హామీలు ఇచ్చారు. ఈ రోజు ఏదైతే అసైన్డ్ ల్యాండ్ భూములకు ఉన్నాయో మేము వాళ్ళకు పట్టాలు కల్పిస్తాము, భూమి యజమాని హక్కులు కల్పిస్తామని అన్నారు. వేర్ ఈస్ యువర్ హామీ? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అగ్రకుల పేదలు ఈ అసైన్డ్ భూమి ఉన్నది. వాళ్ళకు పత్రాలు ఇవ్వడానికి ఏం బడ్జెట్ అక్కర్లే కదా. నీ యొక్క ఉచిత కరెంట్ ఎక్కడ పోయింది, మహిళది గృహజ్యోతి ఎక్కడ పోయింది, నీ యొక్క ఇంటికి 5 లక్షలు ఇస్తామనేది అన్ని జూటా మాటలు. ఈ యొక్క ఎన్నికల వరకు పబ్బం గడుపుకుంటున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకుల్ని చింతపరగా తీసుకొని తెలంగాణ ప్రజలు పడటం ఖాయం. అది మనం చూడటం ఖాయం. తర్వాత బీజేపీ రావటం అంతకంటే ఖాయం. సార్ చివరగా సార్, బారాస కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్యటిస్తున్నారు, భువనగిరి, నల్గొండ జిల్లాలో కూడా. మరి పంట నష్టం అని ఇదని పర్యటిస్తున్నారు. మరి వాస్తవానికి భాజపా కేంద్రంలో భాజపా ప్రభుత్వము ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి రైతుల కోసం? కేసీఆర్ గారు ఎట్లుందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినావా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులు కలిసిండ్రా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యే కలిసిండ్రా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకులు కలిసినారా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరే అహం బ్రహ్మస్వి అని ఏదో వైకుంఠంలో విష్ణువులాగా నేనే విష్ణు భగవాన్ అని కూర్చుంటే ఇప్పుడు పవర్ ఊడబెక్కిరి, కట్టు చేసిరి. ఇప్పుడు రోడ్ల మీద పడితే ఏం లాభం? నిన్ను ఎవరు నమ్ముతారు? ఈరోజు వాళ్ళు ఒక అకౌంటబిలిటీ అంటే నమ్మకాన్ని కోల్పోయారు. ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 50% కేంద్రం భరిస్తుంది, 50% రాష్ట్రం భరించాలి. నాయన ఇది పెట్టుకోండి. లక్షల మందికి ఇట్లాంటి ఆపత్తి వచ్చినప్పుడు, పంటలు ఎండిపోయినప్పుడు, అకాల వర్షాలు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. అంటే మీరు ఆ స్కీమ్ని మీరు ఆదరించలేదు. ఏ ముఖం పెట్టుకొని ఇదే వేదికగా ఫస్ట్ నువ్వు బయటికి వెళ్లే ముందర ఎన్నికల ముందు ఎకరాకు అకాల వర్షానికి నష్టమైంది 10,000 ఇస్తామని హామీ ఇచ్చిందా లేదా? ఇచ్చారు కదా, మీకు తెలుసు కదా. ₹10 ఇచ్చిండా? మీ యొక్క ఖజాన్లో 1000 కోట్లు ఉన్నాయి. ఎవడు ఓవరాల్ రోడ్ ఇచ్చిండు? ఇది క్విడ్ ప్రో కేసు కదా. ఆ కైటెక్స్ రోడ్ ఇచ్చిండు, మెగా కృష్ణారెడ్డి ఇచ్చిండు. కేసీఆర్ వల్ల లాభపడ్డ కంపెనీలు అన్ని డబ్బులు ఇచ్చినాయి కదా. 1000 కోట్లు మనయే కదా. ఆ 1000 కోట్లు రైతులకి ఇప్పుడు ఆ 1000 కోట్లు నీ ఖర్చులకు 100 కోట్లు పెట్టుకో. 900 కోట్లు మా రైతులకు ఎందో నీ బాధ్యత ఇవ్వు. మరి ఆ పైసలు కూడా నువ్వు సంపాదించింది కాదు కదా. ఓవరాల్ ఎవడన్నా రోడ్డు నమ్ముకుంటాడా? వాడు కక్కుర్తి పడి ఆడికి ఇచ్చే 50 కోట్ల కొరకు 10,000 కోట్ల మన 1,00,000 కోట్ల రోడ్డు నమ్మితివి. కేంద్రం నుంచి ఏమన్నా మంత్రులు వచ్చే అవకాశం ఉందా? మోడీ గారు వచ్చే అవకాశం కూడా ఉన్నది తెలుస్తుంది. వాటి పర్యటన ఏమన్నా ఉందా మీకు తెలిసి? అంటే ఇప్పటి వరకు పర్యాటకన ఇంకా ఖరారు కాలే. ఖచ్చితంగా మంత్రులు వస్తారు, మోడీ గారు వస్తారు. ప్రత్యేకించి మోడీ గారు భువనగిరిలో చాలా చేశారు. ఎయిమ్స్ నేను తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ అయినా ఆయన నాకు ఇచ్చాడు, కేంద్ర విద్యాలయం ఇచ్చాడు, 9,000 కోట్లు ఆయన ఇచ్చాడు. నా కృతజ్ఞత సభ పెడతాను. రేపు మన ఎంపీ గెలిచినాక అది 20,000 కోర్సుతో ట్రిపుల్ సిటీ డెవలప్ చేస్తాను. బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, మన గుట్ట, ఈ 3 కలిపి హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీ ఉంది. ఇది ట్రిపుల్ సిటీ అవుతుంది, ఆధ్యాత్మిక సెంటర్ అవుతుంది, మెడికల్ హబ్ అవుతుంది, ఐటీ హబ్ అవుతుంది. ఈ 3 పట్టణాలు కలిపి ఒక అద్భుతమైన మోడీ గారికి అమృత్ కాల్ అనే విజన్ ఉంది. నాకు మన యాదాద్రి భువనగిరి విజన్ ఉంది. దీని కొరకు నా శాశక్తులు కృషి చేస్తాను. దానికి మీ సహకారం కావాలి. 400 సీట్లలో ఒక సీటు నాదే. ఖచ్చితంగా 400 పైన సీట్లు అయితే మేము సాధిస్తాము. భువనగిరికి నేను చేసిన 2014లో బీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను బీజేపీ నుంచి పోటీ చేసి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాను. 100% కేంద్ర పథకాలు కావచ్చు, ఈ రాష్ట్రంతో కొట్లాడి కేంద్ర పథకాలు అన్ని కూడా ప్రతి ఒక్క పౌరునికి అందే విధంగా చేస్తానని చెప్పి బుర్ర నరసయ్య గారు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో శరత్, యాదాద్రి.